వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో ఏం మాట్లాడారో చెప్పాలి అంటూ కూడా సునీత జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత గారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అసలు వివేకానందరెడ్డి హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డి ఆ సాక్ష్యాలను తారుమారు చేసి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఏం మాట్లాడారో చెప్పాలి అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. మేడం ఏంటి అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆడియో కూడా సిబిఐ కోర్టుకు సమర్పించినట్లుగా ఆవిడ చెప్తూ ఉన్నారు. ఏం జరిగింది మేడం? ఏది ఏమైనప్పటికీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ విషయం ఏమీ తేలట్లేదు. తెలుసుకోవాలంటే 5 నిమిషాల పని. ఇంతకంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్నే బయటపెట్టిన ఉదంతాలు ఉన్నాయి. అవును, అది పెద్ద కష్టం కాదు. అలాగే ఇప్పుడు కోడికత్తి సీన్ కేసు ఉంది. అది కూడా ఎంతసేపు అండి తేల్చాలంటే? తేళ్ళ చివరికి అందరూ అడుగుతుంటే తిట్టిపోస్తుంటే చివరికి అతనికి బెయిల్ ఇచ్చారు. కానీ ఇంకా కేసు అయితే పూర్తి కాల. అవును, పూర్తి కాల. ఒక చిన్న కేసు, ఒక చిన్న ఆయుధంతో ఒక ఘాటు పెట్టినందుకు గాను ఈ రోజుకి తేలలేదు అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎంత అసమర్థ పాలన చేశాడో ఆలోచించండి మీరు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఏమైనా జరుగున్నాయి అనుకోండి ఆ రాష్ట్రంలో, ఏం చేస్తారు? అసలు ఏం చేయగలరు? మీరు ఏమి చేయలేరని నిరూపించారు. ఆ కేసు వివేకానందరెడ్డి కేసు. పోని కోడికత్తి సీను అనేవాడు ఒక దళితుడు, ఎవ్వరికి పట్టినవాడు కాదు, డబ్బులున్నవాడు కాదు, హోదా ఉన్నవాడు కాదు. ఆ కేసు వదిలేశారంటే ఒక అర్థం ఉంది. వదిలేయమని కాదు నా ఉద్దేశం. పోనీ ఒత్తిళ్ళు లేవు, అడిగేవాళ్ళు లేరు కాబట్టి మీరు అలసత్వం ప్రదర్శించారన్న అర్థం ఉంది. ఇక్కడ వివేకానందరెడ్డి కేసు అట్లా కాదు కదా. ఈ సునీతారెడ్డి చెవులో ఇల్లు కట్టుకుని చెప్తుంది కదా. మరి ఎందుకు ఈ రోజుకి తేల్చలేదు? ఏదో ఒకటైతే తేల్చాలిగా. పోని అమ్మ నువ్వు ఎక్కువ అరుస్తున్నావు, అసలు నువ్వే దోషివి అన్నారు, అరెస్ట్ చేయండి. మరి ఆమె కూడా అదే అడుగుతుంది. నేనే చేశాను అని అంటున్నారు. నేను అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పుకోలేక నా మీదే ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఎదురుదాడి చేసినప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా. 5 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉంది. అదే నేను అనేది. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి 2 కేసుల్ని మీరు ఏమైందో చెప్పలేకపోయారు, తేల్చలేదు. పోనీ శిక్షలు పడేదాకా కూడా కాదు. అసలు ఏది ఒక క్లారిటీ మీరు ప్రభుత్వం తరఫు నుంచి 3 సిట్లు వేశారు. 3 సిట్లు వేస్తే కూడా ఏమీ తేల్లా. ఆ కేసే నీరు గారిపోయిందండి. నీరుగా చేశారు. ఇక ఇదంతా ఇలా జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుమానం వచ్చి సునీతారెడ్డి ఆమె సిబిఐ కేసులో ఇంప్లీడ్ అయితే తప్పితే ఒక ఇది దాని మీద అక్కడ ఒక వేడి పుట్టల. అంటే ఆమె అడిగాక సిబిఐని ప్రశ్నించిన తర్వాత అప్పుడు సిబిఐలో కదలికి వస్తే అప్పుడు మీరు అప్పటికప్పుడు నిద్రలేసిన వాళ్ళలాగా నిద్రలేసి మీరేమంటారు? ఆమె భర్తే చంపించారు. అప్పుడు ఒకసారి ఇట్లాగే ఆయన రెండో భార్య కొడుకు విషయం బయటికి తీసుకొచ్చారు. ఆయన ఒక చిన్న లవ్ స్టోరీని ప్రపంచానికి అర్థం చేయాలని చూశారు. సరే, ఆయనకి ఇంకో లవ్ స్టోరీ ఉంది, ఇంకో బాబున్నాడు. దానిని ప్రశ్నించాల్సింది ఎవరు? ఆయన భార్య ప్రశ్నిస్తుంది. అవును. ఇంకా కనీసం భార్య తరఫున కూతురు కూడా ప్రశ్నించడానికి లేదండి. కూతురికి ఇబ్బంది లేనంత వరకు అడగవలసిన ఆవిడ అడగలేదు. మీరు చెప్తున్నారు అంటే తప్పుదో పట్టించడానికి. అందుకై జరుగుండొచ్చు, డబ్బుల కోసం జరుగుండొచ్చు, ఆర్థిక కోణంలో జరుగుండొచ్చు అని. సరే అలా అని తప్పించుకుందామని చూస్తే ఈలోపు షర్మిల వచ్చేసేసి తుస్సుమనిపించింది. కాదు అది రాజకీయ కోణమే ఉంది, దానికి ఆర్థిక కోణం లేదు అని ఆమె క్లారిటీ చెప్పేసింది.
సరే మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి ఒక్కసారి. మొదటిగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక సమావేశం జరుగుతూ ఉంటే వ్యక్తిగత సహాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి అమ్మ మేడం గారు పిలుస్తున్నారంటే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి వచ్చి చిన్నాన్న చనిపోయారు అని ఆయన చాలా మామూలుగా మాట్లాడడం, ఏ ఎమోషను లేకోకుండా అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడు, చాలాసేపు మాట్లాడాడు. మళ్ళీ ఈ వ్యక్తిగత సహాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి మళ్ళీ అవినాష్ రెడ్డి ఫోన్ చేసి 6 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడిన తరువాతనే సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరిగింది. వీళ్ళు 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో వీళ్ళు అక్కడ రక్తపు మరకలు అవన్నీ శుభ్రం చేశారు. ఇదంతా నడిచింది. ఈ మధ్యలో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? ఆ ఇద్దరు ఫోన్ కాల్ సంభాషణని ఆమె సిబిఐ కోర్టులో వాంగ్మూలం కోసం ఇచ్చాను అని చెప్తున్నారు ఆవిడ. అసలు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటది? ఈ హత్య అవినాష్ రెడ్డే చేయించాడు. వాళ్ళ నాన్న ఈ స్కెచ్లో భాగం. 40 కోట్లు డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గర దస్తగిరికి ఇచ్చి అతను ఒక ముఠా చేసుకుని వాళ్ళందరూ కలిసి వచ్చి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశారు. ఎలా చేశారు అని చెప్పారు. దస్తగిరి వాళ్ళు చెప్పిన దానికి చెప్పినట్టు అక్కడ అన్నీ యాప్ట్ అయ్యాయి, అమర్ని. అంటే దస్తగిరి చెప్పేది వాస్తవం. పైగా దస్తగిరికి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాడు. అక్కడక్కడ ఆ డబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరిది వంతు? ఇక్కడ చెప్పాల్సిన వంతు ఎవరిది? అవినాష్ రెడ్డిది. అవినాష్ రెడ్డి ఫాదర్ది. పోనీ వాళ్ళిద్దరు బయటకు వచ్చి పలానా వాళ్ళు చేయించారు అని చెప్పొచ్చు, దస్తగిరి చెప్పినట్టు. ఇప్పుడు అప్రూవర్గా మారతాను అనే దానికి మన చట్టంలో ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. మీ మీద పెట్టారు కదా, మరి అవన్నీ మీకు వద్దు. మీకు కావాల్సింది ఏంటి అంటే అసలు ఈ కేసు గురించి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడే వాళ్ళ నోరు మూయించాలి. ఇదే కదా మీరు అనుకుంటుంది. మరి సునీతారెడ్డి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డిని అడిగితే సీమలో ఇవన్నీ మామూలే కదమ్మా అంటే, కాదు, చట్ట ప్రకారం నేరం చేసిన వాడికి శిక్ష పడాలి. ఎన్ని రోజులు ఇట్లా ఎంత సీమ అయితే మట్టుకు ఎందుకు మనం ఆ చెడు పేరు సీమ ప్రజలు మొయ్యాలి అనేది ఆవిడ ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ చదువుకుంది, ప్రపంచాన్ని చూసింది, చట్టం, న్యాయం, ధర్మం గురించి ఆమెకి ఒకంత వీళ్ళందరికంటే చాలా ఆవిడకి తెలుసు. ఆవిడ వాటిని నమ్ముతుంది. ఓకే, వీళ్ళకి తెలియక కాదు, వీళ్ళు దాన్ని నమ్మదలుచుకోక వీళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ అడ్డం తప్పించుకుంటా ఉండాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజుకి ఏదో అంటారు కదా, కన్నంలో తేలుగుట్టిన దొంగల్లాగా వీళ్ళు లపలపలాడిపోతున్నారు. చెప్పలేరు, కాదు అని నిరూపించుకోలేరు, ఆవిడే నేరం చేసిందని నిరూపించలేరు. ఎందుకంటే ఆవిడ చేయలేదు కాబట్టి నిరూపించలేరు. మీరు చేశారు కాబట్టి మీరు నిర్దోషులుగా ఎప్పటికీ బయటికి రాలేరు. ఈ మొత్తం ప్రాసెస్లో అన్నిటినీ మించి 2 హైలైట్లు. ఒకటి, సిబిఐ వాళ్ళు ఆ సుప్రీంకోర్టులో వచ్చిన ఒత్తిడికి తట్టుకోలేక అరెస్ట్ చేయడానికి వస్తే అతన్ని అరెస్ట్ చేయనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడటం ఒకటి. రెండోది, సిబిఐ ఒత్తిడి తట్టుకోలేక అవినాష్ రెడ్డి దొంగతనంగా సిబిఐ కోర్టులోకి వచ్చి లొంగిపోయి అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకోవడం కొసమెరుపు. ఓకే మేడం, అసలు అంటే జగన్మోహన్ రెడ్డితో అవినాష్ రెడ్డి మాట్లాడిన సంభాషణలు కనుక ఆ ఆడియో టేప్ బయటకు వస్తే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటి ఉంది? ఏముందండి, ఇంకా అంత పైసలా అంటారు. ఒకటే ఓటమి భయం వెంటాడుతుంది వాళ్ళని. ఓటమి భయం. ఇవాళ వాళ్ళకి ఇప్పుడు ఓడిపోయిన దానికంటే ఎక్కువ నష్టపోతారు ఈ కేసులో వాళ్ళు నిర్దోషులని తేలితే.
ఇప్పుడు ఈ టర్ము గెలవలేదనుకోండి, ఈ టర్ము వెయిట్ చేస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, వచ్చే టర్మ్ మళ్ళీ పోటీ చేస్తారు, మళ్ళీ గెలుస్తారు, అది వేరే విషయం. ఇవాళ వాళ్ళకి ఈ కేసు ఇటు కానీ అటు కానీ అయ్యింది అంటే గనక వీళ్ళు జైలుకి వెళ్ళేది ఖాయం. ఓకే, వీళ్ళు మనసారా కోరుకుంటుంది ఏంటి అంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండియా కూటమి రాకుండా ఉండాలని అందరికంటే, ఈ దేశం మొత్తంలో అందరికంటే ఎక్కువ కోరుకుంటుంది అవినాష్ రెడ్డి. ఓకే, పర్రపాటున ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ కనుక ప్రభుత్వం వచ్చింది అంటే గనక ఈ సహాయ సహకారాలు అందవు. ఇప్పుడు మోడీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎంత సహాయ సహకారం అందకపోతే సాక్షాత్తు సిబిఐ వెనక్కి ఎందుకు వెళ్తుందండి? చాలామంది మీదేమో కోడిపుంజుల మాదిరి పోట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు చాలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇప్పుడు నేరం చెయ్యని వాళ్ళని కూడా వాళ్ళు నేరస్తులు చెయ్యాలి అనుకుంటే దానికి తగ్గట్టు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఎందుకు వాళ్ళు మెదలకుండా ఉంటున్నారు అంటే ఇదే కారణం, ఇంతకంటే వేరే ఏమీ లేదు. కాపాడుతున్నాడు అంతే మోడీ వీళ్ళని. అందులో భాగంగానే జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు రేపొద్దున ప్రజా కోర్టు ఎలక్షన్ అంటే అక్కడ తీర్పు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చింది అంటే, ఓడిపోయిన తర్వాత, అలాగే కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా వాళ్ళకి దిక్కు దివాణం ఉండదు, ఊచలు లెక్క పెట్టడం తప్పితే. ఎందుకంటే అంతా రెడీగా ఉంది, జస్ట్ ఫైనలైజ్ చేసేసి శిక్ష వేయడమే. ఓకే, జైలుకి వెళ్ళడమే లేట్ అంటారు. జైలుకి వెళ్ళడమే తరువాయి. మొదటిగా జరిగేది అదే, ప్రభుత్వాలు మారితే గనక. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.